బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఏప్రిల్లో వేడి ఉక్కపోత పెరుగుతాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం అదే స్థాయిలో పెరుగుతాయని అంచనా వేసింది. వేసవికి సంబంధించిన సీజనల్ అవుట్లుక్ లో ఈ వివరాలను ఐఎండీఏ వివరించింది. ఏప్రిల్ జూన్ మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావచ్చని పేర్కొంది. ఏప్రిల్ జూన్ మధ్యలో వడగాలులు సాధారణం కంటే ఎక్కువ రోజులు ప్రభావం చూపనున్నాయి. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు మినహా రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఏప్రిల్లో కోస్తా జిల్లాలో వడగాలుల తీవ్రత కొనసాగనుండగా ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వేడి తీవ్రత పెరగనుంది. ఏపీలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, వేడి పెరగడంతో వరి, పెసర, మినుము, కూరగాయల దిగుబడి తగ్గవచ్చని ఐఎండీ పేర్కొంది. మామిడి, అరటి పంటల్లో పూత, పిందె రాలిపోయే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మంగళవారం అత్యధికంగా నంద్యాల జిల్లా దొర్నిపాడులో 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇవాళ పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు, పలు మండలాల్లో వడగాలులు వీయొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. విజయనగరం జిల్లా బాడంగి, మెరుకుముడిదాం, తెర్లాం, వంగర, పార్వతీపురం, మన్యం జిల్లా గురుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస, కొమరవాడ, సీతానగరం, పోలవరం జిల్లా ఏటపాక మండలాల్లో వడగాలులు ప్రభావం చూపుతాయని వివరించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని తెలిపారు.